నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. జెండర్ ప్రిడిక్షన్ చేయొచ్చా? ముందే మనకు బేబీ బయటకు వచ్చే ముందే కొన్ని కొన్ని హార్ట్ బీట్స్ తెలుసుకోనో, లేదా పల్స్ రేట్ పట్టుకోనో, లేదా అమ్మాయి టమ్మీ చూసో, ఇది బాయా, గర్లా ఇలాంటివి చాలా మంది చేస్తా ఉంటారు. వింటుంటే చాలా ఫన్నీగా అనిపిస్తది. బట్ ఒకళ్ళు మొన్న రీసెంట్‌గా ఒక కపుల్ వచ్చారండి. హార్ట్ బీట్ వాళ్ళకి చూపించాననమాట. ఇదిగోండి ఇది మీ బేబీ హార్ట్ బీట్. చాలా మంచిగా హెల్తీగా ఉంది. బేబీ హార్ట్ బీట్ స్పైక్స్ చాలా బావున్నాయి అని హార్ట్ బీట్ వినిపించాను. సో, ఆ అమ్మాయి హార్ట్ బీట్ విన్న తర్వాత, "మేడం ఇది అబ్బాయి కదా?" అని అడిగారు. అడగగానే నేను అవాక్కయిపోయాను అక్కడే. ఫస్ట్‌ది. "హార్ట్ బీట్‌లో నువ్వు విని నువ్వెలా చెప్పావమ్మా అబ్బాయి" అంటే, "హార్ట్ బీట్ చాలా లౌడ్‌గా, షార్ప్‌గా ఉంది. అలా ఉంటే అబ్బాయి అని నేనెక్కడో విన్నాను" అని. సో, అలా కాదండి. దేర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ కెన్ ప్రెడిక్ట్ దట్ ఇట్స్ ఎ మేల్ ఆర్ ఫీమేల్ బై ఎనీ సైన్స్ ఆర్ సింప్టమ్స్ ఆర్ బై ఎనీ టెస్ట్ కానీ వేరే ఏవన్నా చూసి మేలా ఫీమేలా అని ప్రెడిక్ట్ చేసే అవకాశాలు అసలు లేవండి. ఎస్పెషల్లీ విత్ హార్ట్ బీట్ మనకి మేలా ఫీమేలా తెలుసుకునే అవకాశం అస్సలు లేదు. సో పీసీపీఎన్డిటీ యాక్ట్ మన ఇండియాలో ఎంత స్ట్రిక్ట్ అంటే ఫీమేల్ ఫీటిసైడ్స్ చాలా జరిగాయి కాబట్టి ఈ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చిందనమాట. సో ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్ అంటే జెండర్ తెలుసుకోవాలని అడిగే పేషెంట్ గానీ ఆర్ జెండర్ రివీల్ చేసిన డాక్టర్ గానీ ఇంప్రిజన్మెంట్ విత్ ఆల్మోస్ట్ 7 to 10 years సెంటెన్స్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో జెండర్ ప్రిడిక్షన్ ఇండియాలో పాసిబుల్ కాదు. అండ్ హార్ట్ బీట్ ద్వారాను, పల్స్ ద్వారాను, లేదా పైన ఉంది పొట్ట, కింది పొట్ట ఉంది, రైట్ సైడ్ లో బేబీ ఉంది, లెఫ్ట్ సైడ్ లో బేబీ ఉంది, ఇవి ఏ రకంగానూ మనం జెండర్ తెలుసుకునే అవకాశాలు లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ బీయింగ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఒక ప్రెగ్నెన్సీ ఇంపార్టెన్స్ నాకు తెలుసండి. బీట్ అ గర్ల్, బీట్ అ బాయ్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ అ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. సో ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ without overthinking about the gender. Thank you so much.